వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఒక కొత్త ఇల్లు కొనాలంటే అది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలా, లేకపోతే అది ఒక పెద్ద మిస్టేక్లా చూడాలా, ఇల్లు అనేది ఏ ఏజ్లో కొనాలి అనేది దీని గురించి చెప్పడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్, ఇప్పుడు ఇల్లు కొనడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు 70-80% ఆఫ్ హౌసెస్ అనేది ఈఎంఐస్ మీదే నడుస్తున్నాయి. సో వాళ్ళు అసలు నార్మల్గా ఒక అబ్బాయి జాబ్ చేస్తున్న తర్వాత ఏ ఏజ్లో హౌస్ కొంటే మంచిది, అండ్ బిఫోర్ ఎర్లీ 25 to 30 ఏజ్లో కొంటే అదొక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలా, లేకపోతే బిగ్ మిస్టేక్లా చూడాలంటారా? సార్, ఇప్పుడు నేను ఎంతసేపటికి ఇల్లు ఎర్లీ ఏజెస్లో కొనొద్దు అని అంటే అదొక డిస్కషన్ అందరికీ అర్థం కాని డిస్కషన్గా మారింది. సో ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మాట్లాడి తర్వాత ఫైనాన్షియల్గా దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో మళ్ళీ చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 30 ఏళ్ల వయసు కల్లా ఇల్లు కొనేసారు అని అనుకుందాం. 28, 29, 30 విల్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 30 ఒక ఇల్లు కొన్నారు. మీరు ఒక అపార్ట్మెంట్లో గృహప్రవేశం చేశారు అని అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఒక 2 years బ్యాక్ ఎప్పుడో మొదలుపెట్టి ఉంటారు. బట్ లెట్స్ మేక్ ఇట్ 0. ద ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 0. ఓకే. ఒక 30 yearsకో 40 yearsకో అపార్ట్మెంట్ అనేది పాతదైపోతుంది బై డిఫాల్ట్గా. అంటే డెమాలిషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో డెమాలిషన్కి కరెక్ట్గా 30-40 yearsలో అది వెళ్తుంది అని అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? 60 నుంచి 70 సంవత్సరాల వయసు. నిజంగా 60 నుంచి 70 సంవత్సరాల వయసులో ఆ ఇల్లును కూలగొట్టించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించే కెపాసిటీ మీకు ఉంటుందా? అది ఉండదు. 2, మన ఎర్లీ ఏజెస్లో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? మనకి ఏజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంత రిస్క్ తీసుకోగలిగే అసెట్స్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి, స్టాక్స్కి వెళ్ళమని చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టగలుగుతాం. వాలటాలిటీ ఉన్నా కానీ ఇంకా చాలా ఏజ్ ఉంది, పిల్లలకి ఆ ఈవెంట్స్ రావడానికి అన్నిటికీ కూడా చాలా ఏజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ ఎ రిస్కీ బెట్, స్లైట్లీ హయ్యర్ రిస్కీ బెట్. ఇంటి విషయంలోకి ఏమవుతుంది? ఇల్లు కూడా బాగా పెరుగుతుంది కదా, చాలా మంది అదే ఆర్గ్యూ చేస్తారు. అప్పుడెప్పుడో 15 లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు అన్నారు, దాదాపుగా అసలు 10 సంవత్సరాల్లోనే 30 లక్షలు అయిపోయింది, మళ్ళీ 30 లక్షలు పెట్టి మళ్ళీ కొనలేం కదా, పెరిగిపోతున్నాయి కదా అని అంటారు. నేను ఒకరికి అదే ఎగ్జాంపుల్ చెప్పా. ఆ ఇల్లు కట్టడానికి కింద పునాది కోసం అని చెప్పి ఒక రాళ్ళు వాడతారు కదా, కొండ కట్ చేసిన అదే బండరాళ్ళు. ఆ ఒక పని చేయండి, మీరు ఆ రాయి తీసుకొని ఇంట్లో జాగ్రత్త లాకర్లో పెట్టండి. ఇప్పుడు 20 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది దాని రేటు. కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత అమ్మండి, 50 రూపాయలు వద్దు. అది పాయింట్ ఇక్కడ ఏంటి అంటే అది ఇల్లు పెరగటం కాదు, ఇన్ఫ్లేషన్ అని ఒక ఇంపాక్ట్ ఉంటుంది జీవితం మీద. అది పెరిగినప్పుడల్లా అన్నీ పెరుగుతాయి రేట్లు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇల్లు ఎంత పెరుగుద్ది అని అంటే ఆ ఇన్ఫ్లేషన్ మందమే పెరుగుతుంది. సో ఇంటికి ఎప్పుడు కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఒక ఇల్లు మనం 1 కోటి రూపాయలు పెట్టి కొంటున్నాము అని అంటే దాంట్లో అసలు మన ల్యాండ్ మీద పెట్టే పెట్టుబడి 40 లక్షలే ఉంటుంది. 40% షేర్ ఎంత ఇస్తారు, అంటే 40% ల్యాండ్ షేర్ ఎంత ఉంటుంది మనం పెట్టిన వాల్యూలో. అంటే మనం ఒక 2 BHK కొంటే 35 square yards, 3 BHK కొంటే 45 square yards ఎంత ఇస్తారు. దాని విలువ ఎంత ఉంటుంది అని అంటే మన టోటల్ పెట్టిన పెట్టుబడిలో 40% ఉండొచ్చు అని అనుకుందాం. మిగతా 60% ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ కాస్ట్, బిల్డర్స్ ప్రాఫిట్, ఈ రెండింటిలోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ బిల్డర్స్ ప్రాఫిట్ అప్రిషియేట్ అవుతుందా, డిప్రిషియేట్ అవుతుందా? డిప్రిసియేషన్ బై డిఫాల్ట్. ఇక్కడ మీకు పెరిగే ఎలిమెంట్ ఏంటి? ఓన్లీ యువర్ ల్యాండ్. దట్ ఏదైతే 1 కోటి రూపాయల్లో మీరు పెట్టిన 40% 40 lakhs ల్యాండ్ వాల్యూ ఉందో అది అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అదొక 12% అప్రిషియేట్ అవుతుంది అని అనుకుందాం. సరే, రెండు కలిపి ఈక్వల్గా చేయడం కోసం 50-50 అనుకుందాం. 50% ల్యాండ్ ఉంటుందని అనుకుందాం కన్వీనియన్స్ కోసం. 50% ల్యాండ్, 50% ఇది, 50 lakhs ఇది, 50 lakhs ఇది. ఇక్కడ ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ వాల్యూ ప్లస్ బిల్డర్స్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ 4% చొప్పున డిప్రిషియేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్. ఎందుకు? దాని ఏజ్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మీరు కారు కొన్నారు, దాని ఏజ్ పెరిగే కొద్దీ డిప్రిషియేట్ అవుద్దా? అవును. ఎందుకు? 15 years స్క్రాప్ అవ్వాలి. బిల్డింగ్కి కూడా ఒక స్క్రాప్ ఏజ్ ఉంది కదా, 30 years ఎంతో. సో అది -4% అవుద్ది. కింద ఉండే ల్యాండ్ 12%తో పెరుగుద్ది. ఓకే, అంటే మీ 50 lakhs ఏమో, ఒక 50 lakhs పోర్షన్ ఏమో 12%తో పెరుగుద్ది, ఇంకో 50 lakhs పోర్షన్ ఏమో 4%తో మైనస్ అవుద్ది ప్యారలల్లీ. సో నెట్ ఎంత ఉంది మీకు? 8% ఉంది. ఆ 8%లో మెయింటెనెన్స్ ఉందా? అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఉంటుందా? ఒక 1% మందం. ఇనీషియల్గా మనకు కొత్తగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్లు కనపడవు. దాని ఏజ్ పెరిగే కొద్ది సీపేజులు, పెచ్చులుట్టాలు, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్లు, టాయిలెట్లో ట్యాపులు పగిలిపోవటాలు, టైల్స్ పగలగొట్టి వాటిని నేర్పించటాలు, ఎంతో మెయింటెనెన్స్. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఫాల్ సీలింగ్లు, వుడ్ వర్క్లు ఏదో చేపిస్తాం. 10 ఏళ్ళు కాగానే అన్నీ పాడైపోతాయి, మళ్ళీ వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. సో నెట్ ఎంత వస్తుంది అని అంటే 7% రిటర్న్ వస్తుంది. సో పెరుగుద్ది అని అంటారు, నేను కాదనట్లేదు. కానీ ఎంత పెరుగుద్ది అని అంటే ఇన్ఫ్లేషన్ మందం, లేదా దానికంటే కొద్దిగా అటో ఇటో అంతే పెరుగుద్ది. సరే, అట్లా అని చెప్పేసి మన జీవితంలో ఇల్లు కొనొద్దు అని అంటే నేను జీవితంలో ఇల్లు కొనొద్దు అని అనట్లేదు. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి ఎంటర్ అవుతాను. ఒక మనిషి జీవితంలో బాధ్యతలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. మనిషి బతికేదే కొన్ని బాధ్యతల మధ్యలో. అసలు మనం ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు మనకు ఉండే లైఫ్ ఆ టైం మధ్యలో ఉండే బాధ్యతలు. ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఈ పని చేయాలి, అది కొనిపెట్టాలి, ఈ బాధ్యతలు ఉంటాయి. అలానే జీవితం మొత్తంలో మనకు బాధ్యతలు ఉంటాయి. సో ఈ బాధ్యతలు కొన్ని పోస్ట్ పోన్ చేయలేము, కాంప్రమైజ్ కాలేము. అంటే ఏంటి? పిల్లల చదువులు పోస్ట్ పోన్ చేయగలుగుతారా? యూ కాంట్ పోస్ట్ పోన్.
పోనీ కాంప్రమైజ్ అవుతారా? యూ కాంట్ కాంప్రమైజ్. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే రిటైర్మెంట్ పోస్ట్పోన్ చేయగలుగుతారా మీరు రిటైర్మెంట్ని? వద్దనో తోసేస్తారు బయటికి. కాంప్రమైజ్ అవుతారా మీ జీవితాన్ని? కాలేము. మరి దేన్ని చేయాలి మనం? హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, కాంప్రమైజ్ చేయలేం, పోస్ట్పోన్ చేయలేం. వస్తే పోవాలి. ఈరోజు హార్ట్ స్ట్రోక్ వస్తుంది దగ్గర డబ్బులు నెల తర్వాత రమ్మంటే అది రాదు, ఈరోజే వస్తుంది అది. మరి డబ్బులు ఉండాలి కదా. అవును. ఇక్కడ మన జీవితంలో గతంతో పోలిస్తే క్యాష్ రిలేటెడ్ నీడ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఇంత ఎడ్యుకేషన్ కాస్ట్ లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ లేదు, ఇంత లైఫ్ స్టైల్ లేదు, అన్నీ పెరిగిపోయినాయి. ఒకప్పుడు కార్ లగ్జరీ, ఇప్పుడు నీడ్. అవును. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, హెల్త్ కన్సర్న్స్ అవ్వచ్చు, సేఫ్టీ అవ్వచ్చు, కార్ అనేది నీడ్ అయ్యింది, అప్గ్రేడ్ అయింది లైఫ్. అట్లా ప్రతి దాంట్లో మనం అప్గ్రేడ్ అయ్యాం. నెక్స్ట్ ఆ జీవితకాలం అదే లైఫ్ని మనం ఎఫర్ట్ చేయాలి. సో అది ఎఫర్ట్ చేయాలి అని అంటే కొంత డబ్బులు మన దగ్గర ఉండాలి, ఆ లైఫ్ స్టైల్ కోసము అండ్ పిల్లల భవిష్యత్తు కోసము. కరెక్ట్గా 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీకు ఈఎంఐ క్లియర్ అయిపోద్దేమో. మేబీ 30కి తీసుకుంటే 45కి 50కి క్లియర్ అయ్యిద్ది. మీరు జీవితంలో ఉన్నంతకాలం ఈఎంఐ కట్టారు, అదే టైంకి పిల్లలు యూజీ ఎడ్యుకేషన్కి వస్తారు, మీ జాబ్ రిస్క్లో ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఇల్లు అమ్మి కడతారా? ఎందుకు కొన్నారు మరి అదే ఇల్లు? కొనకుండా ఉంటే అయిపోయేది కదా. అప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. ఐదర్ పిల్లలని ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ కావాలి, లేకపోతే మీరు ఇల్లు నమ్మాలి. ఆ రెండిట్లో ఏది జరిగినా కానీ ఇంట్లో అశాంతి, హ్యాపీనెస్ ఉండదు కదా ఇంట్లో. ఎవ్రీవన్ విల్ సఫర్, మీతో సహా. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇనీషియల్గా ఇంటి కోసం కొంత అమౌంట్, నెలకు ఒక 15,000 20,000 సేవింగ్స్, పిల్లల కోసము కొంత అమౌంట్ సేవింగ్స్, అవన్నీ చేసుకుంటూ మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ఆ ఏజ్ ఎప్పుడు? పిల్లల గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక క్లారిటీ వస్తుంది మీరు ఎక్కడ సెటిల్ అవుతారు. రెండో ఎలిమెంట్ ఏమవుతుంది? మీరు ఎర్లీ ఏజ్లో ఒక ఇల్లు కొంటే నిజంగా అదే ఏరియాలో ఉంటారని గ్యారంటీ ఉందా? లైఫ్ టైం లేదు. ఎక్కడ ఉంటామో తెలియదు, అసలు ఈ దేశంలో ఉంటామో లేదో కూడా తెలియదు. తెలియని దానికి ఎందుకు మీ కాళ్ళకి సంకెళ్ళు వేసుకుంటున్నారు? అదొక బంధనమే కదా. అంత అంత అవసరం లేదు కదా మనకి. డబ్బులు ఉంటే చాలు. వీ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ ఆఫ్ బయింగ్ ఏ హౌస్, నీడ్ నాట్ టు షో ద కెపాసిటీ. మన దగ్గర పవర్ ఉంటే చాలు, పవర్ని ప్రదర్శించని అవసరం లేదు. అవును. అది మనలో ఉంటే చాలు, దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టుంటే చాలు. మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టమని చెప్పట్లేదు. అవసరమైతే హైదరాబాద్ లాంటి చుట్టుపక్కల ఎక్కడైనా మంచి ల్యాండ్ కొనుక్కోండి, గోల్డ్ కొనుక్కోండి. వాటి మీద ఈఎంఐలు ఉండవు కదా, దాచుకున్న డబ్బులతో కొనుక్కోండి వాటిని. లైఫ్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ మీ మీద బర్డన్స్ ఉండవు, ఈఎంఐ అనే బర్డన్స్ ఉండవు. జస్ట్ ఇమాజిన్, ఎర్లీ ఏజ్లో ఏదైనా జరిగితే ఈఎంఐ ఎవరు కట్టాలి? ఇంటికి తిండి ఎవరు తీసుకురావాలి? పిల్లలకు చదువులు ఎవరు చెప్పించాలి? ఎర్లీ ఏజెస్లో మనకి ఏం జరుగుద్దాం అసలు ఎవరికి ఏది గ్యారంటీ లేదు. కూర్చున్న మనం లేచి వెళ్తామో లేదా గ్యారంటీ లేదు. అవును. వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. సార్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు ఏజ్ చెప్పలేదు మాకు, ఏ ఏజ్లో హౌస్ కొనాలనేది. ఇప్పుడు మీకు ఒక 50 ఆ ఏజ్ వచ్చింది అనుకోండి, పిల్లలు ఎక్కడికి వెళ్తారో క్లారిటీ వచ్చేస్తుంది. అవును. మీరు ఏ ఏరియాలో ఉండాలో కూడా క్లారిటీ వస్తుంది. మీ జాబ్ కూడా కిందకి వచ్చేస్తుంది, లేదా అయిపోయి కూడా ఉంటుంది మీ జాబ్. మీరు సిటీలోనే ఉంటారని గ్యారంటీ లేదు. ఈరోజు ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, ఇప్పుడు మాదాపూర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం మాదాపూర్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ సిటీ, మాదాపూర్ ఏరియా అంతా కూడా. ఇప్పుడు మాదాపూర్ అమీర్పేట్ పార్ట్ 2 అయింది, అంతే కదా. అక్కడ నిజంగా కొనుక్కున్న ఓనర్స్ ఉంటున్నారా? అద్దెలకి ఇచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళే ఉండలేక. అంత క్లమ్జీ అయిపోయింది. అంటే ఎవ్రీ ఏరియా అలానే అవుతుంది. మీరు ఈరోజు కొంటే రేపు అందులో ఉండడానికి ఏరియా కూడా సహకరించదు. ఓకే, రైట్. మీరు రిటైర్మెంట్ టైంలో పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు, ఇప్పుడు సిటీలోనే ఉండాలి అనుకుంటున్నారు. సిటీలో సిటీ సెంటర్ అనే వర్డ్ అక్కడ ఉందా అసలు? సిటీలో ఇప్పుడు సిటీ సెంటర్ ఏది? ప్రతిదీ సెంటరే. గచ్చిబౌలికి గచ్చిబౌలి సెంటర్, నానక్రమ్ కూడా సెంటరు, ఉప్పలకి ఉప్పల్ సెంటరు. ప్రతి చోట కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రతి చోట థియేటర్స్, మాల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఎటువైపు ఉండాలి, ఎక్కడ ఉండాలి, మీ పీస్ ఎక్కడ దొరుకుతుంది, అవన్నీ ఎత్తుక్కోవాలి కదా. అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటే అక్కడ కొనుక్కోండి. 50 కొనుక్కున్నారనుకోండి, మీరున్నంత కాలం ఆ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం రాదు. అది కూలగొట్టే టైంకి మీకు 85 90 ఏళ్ళు ఉంటాయి, అప్పటికి పోతాం. దృష్టం బాగుండి ఉన్నామనంటే ఆ తర్వాత అది పిల్లల బాధ. రైట్. కరెక్ట్గా మనం పోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు, ఆ ఇల్లు ఉంచాలా అమ్మేయాలా, అది పిల్లల డెసిషన్. మనం ఉన్నంత కాలం అయితే అది ఉంటుంది. 70 ఏళ్ళకి ఇల్లు కొనుగొట్టే పరిస్థితులు వస్తే మీకు డబ్బులు ఎక్కడి? అవును. ఈ సిచ్యువేషన్స్ లేకుండా ఉండాలంటే 50 is the right age. 50 is the right age. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.